రాజైతే బోర్డ్ ఆఫ్ మీటింగ్‌లో కూర్చొని ఉంటాడు. ఇక సిద్ధార్థ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. లాస్ట్ 6 మంత్స్‌గా టర్నోవర్ తగ్గుతుంది. కంపెనీ టర్నోవర్ తగ్గుతుంది. కాబట్టి మేమొక నిర్ణయానికి వచ్చాం అని ఆ సిద్ధార్థ అంటూ ఉంటాడు. ఏంటది అని రాజు అడిగేసరికి, మేము ఎండీని మార్చాలనుకుంటున్నాం అని అనేసరికి, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో అని చెప్పేసి అనేసరికి కావ్య అయితే ఏంటి సిద్ధార్థ్ నిజం చెప్పేస్తాడా ఏంటనైతే భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఈ కంపెనీని నువ్వు హ్యాండిల్ చేయలేవు. కాబట్టి ఎండీని మార్చాలనుకుంటున్నాం అని అనేసరికి, అయితే ఎండీ నువ్వవ్వాలనుకుంటున్నావా అని చెప్పేసి అనేసరికి, మరి నాకే ఆ రైట్స్ ఉన్నాయి అని సిద్ధార్థ అంటూ ఉంటాడు. ఇక నువ్వు చేసిన ఫ్రాడ్ గురించి ఎవరికీ తెలియదనుకుంటున్నావా? జింబాబ్వే నుంచి నువ్వు తెచ్చిన గోల్డ్ విషయం గురించి నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి అనేసరికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సిద్ధార్థ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి రాజుకి ఈ విషయం ఎలా గుర్తుంది అనేది అనుకుంటూ ఉంటాడు. అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలీదు. నలుగురే నలుగురికి తెలుసు. నీకు, మీ నాన్నకి అని అనేసరికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. రామ్‌కి ఈ విషయం ఎలా గుర్తుంది అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇంకా మా తాతకి నాకు తెలుసు. ఈ విషయం గురించి ఎవరికీ తెలీదనుకుంటున్నావా? ఆ విషయం అందరమే మర్చిపోయామనుకుంటున్నావా? అని చెప్పేసి సిద్ధార్థకైతే సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ నోటంట మాట రాకుండా అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి రాజుకి గతం గుర్తుందా? అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా మరి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే నిజంగా మా ఆయనకి ఇప్పుడు ఇలా వస్తూ ఉండడం కొన్ని కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయేమో అని చెప్పేసి కావ్య అయితే షాక్ అయ్యి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.